शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुन स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोद्भपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीम् आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत्परादम्बिकाम्। हरि ओम। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. ఆ వేదాలు గుర్రాలుగా ఉన్నా లోపల కూర్చున్నవాడు పరమశివుడు. ఆయన దేవతా సార్వభౌముడు. అందుకే ఇప్పటికీ శ్రీశైలంలో శ్రీశైలే స్వర్ణశృంగే మణిగణరచితే కల్పవృక్షాళిశీతే స్ఫీతే సవర్ణ రత్నస్ఫురిత నవగృహే దివ్యపీఠే శుభార్హే ఆసీన సోమచూడ సకరుణ నయన సంగన స్మేర వక్త్ర శంభుశ్రీ భ్రమరీశ ప్రకటిత విభవో దేవతా సార్వభౌమ అని పిలుస్తారు. ఆ రథం వెడుతుంటే గుర్రాలు వేదాలు మొయ్యలేక చతికిలపడ్డాయి. అప్పుడు శ్రీ మహావిష్ణువే దాన్ని లాగారు. ఆ రథాన్ని లాగితే విచిత్రం జరిగింది. అచ్చెరుపక్కం అని ఇప్పటికీ ద్రవిడ దేశంలో తమిళనాడులో క్షేత్రం. అచ్చెరుపక్కం దగ్గరికి వచ్చేటప్పటికి శివుడి యొక్క రథం ఇరుసు విరిగిపోయింది. ఇరుసు విరిగిపోతే ఆశ్చర్యపడితే ఈ త్రిపురాసుర సంహారానికి ఎడుతుంటే రథం ఇరుసు విరిగిపోయింది అని. అప్పుడు విఘ్నేశ్వరుడు కనబడ్డాడు. ఇదేమిరా నాయన విగ్రహం వచ్చిందన్నాడు. నాన్నగారంటే ఏమనుకోకండి, ఎవరి పని వారిదే నాన్నగారు. మీరు ఎంత గొప్పవారైనా త్రిపురాసుర సంహారానికి బయలుదేరుతూ గణపతి పూజ చేయకుండా వెళ్ళిపోయారు. అందుకని నాన్నగారు ఇరుసు విరిగిపోయింది, ఏమనుకోకండి, నన్ను పూజ చేసి వెళ్ళండి, మళ్ళీ పెడుతుంది రథం అన్నాడు. అంటే అప్పుడు మళ్ళీ పూజ చేశారు. అచ్చెరుపక్కంలో ఇప్పటికే గణపతి క్షేత్రం, అందుకే పూజ చేస్తే అక్కడి నుంచి మళ్ళీ రథం బయలుదేరింది. విచిత్రం ఏమిటో తెలుసా అండి, కామకోటి పీఠాధిపత్యం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు చేస్తున్నప్పుడు శంకర భగవత్పాదుల్ని ఒక రథం మీద కూర్చోపెట్టి రామేశ్వరం పంపించారు. అసలు ఆ శంకర భగవత్పాదుల విగ్రహమే చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ఇంకొక 20 రోజుల్లో ప్రతిష్ఠ, విగ్రహం అంతా చెక్కేశారు. 20 రోజుల్లో ప్రతిష్ఠ అనగా శిల్పి వచ్చి ఇలా చేతులు కట్టుకుని బాధగా నిలబడ్డాడు. పరమాచార్య స్వామి వారు పిలిచి ఏమిరా నాయనా అలా నించున్నావు అని అడిగారు. స్వామి చెప్పడానికి బాధగా ఉంది, ఇబ్బంది వచ్చిందన్నారు. ఏమొచ్చింది అన్నారు. శంకరుల విగ్రహం చెక్కుతున్నప్పుడు ముఖం మీద మచ్చ వచ్చింది, కంటి కింద. మరి అలా మచ్చ వస్తే ప్రతిష్ఠ చేయడం కుదరదు, ఏం చెయ్యాలో తెలియక మీ దగ్గరికి వచ్చాను చెప్పడానికి అన్నారు. అంటే పరమాచార్య స్వామి వారు కళ్ళు మూసుకుని ధ్యానం చేసి నువ్వు వెళ్ళు, నేను అనుష్ఠానం చేస్తాను, ఆ మచ్చ పోతుందన్నారు. ఆశ్చర్యం ఏమిటో తెలుసా అండి, ఆ శిల్పి ఆ విగ్రహాన్ని చెక్కడం మొదలుపెట్టాడు. క్రమక్రమంగా ఆయన అనుష్ఠాన బలం ఆ మచ్చ పోయింది. తెల్లబోయాడు ఆ శిల్పి. తెల్లబోయి వచ్చి ఆయన కాళ్ళ మీద పడిపోయాడు. ఆ శంకరాచార్యుల వారి మూర్తిని రథం ఎక్కించి రామేశ్వరం పంపిస్తున్నారు ప్రతిష్టకి. అది ఖచ్చితంగా అచ్చెరుపక్కం దగ్గరికి వెళ్ళేటప్పటికి ఇరుసు విరిగిపోయి. ఆనాడు
త్రిపురాసుర సంహారంలో శంకరుడి రథం విరిగిపోయింది. ఈనాడు అపరశంకరులైనటువంటి శంకర భగవత్పాదుల యొక్క మూర్తి ఉన్న రథం వెళ్తున్నప్పుడు అదే అచ్చరు పక్కన దగ్గర మళ్ళీ ఇరుసు విరిగిపోయింది. పరమాచార్య స్వామి వారికి కబురు చేశారు, ఏం చేయమంటారని. 101 కొబ్బరికాయలు కొట్టండి వెళ్ళిపోతుంది అన్నారు. మళ్ళీ 101 కొబ్బరికాయలు కొట్టారు, రథం వెళ్ళిపోయింది. కాబట్టి గణపతేనండి, మహానుభావుడు. మీకు అంతవరకు ఎందుకు, షేన్పాకం అని నేను గణపతి నవరాత్రుల్లో దర్శనానికి వెళ్ళొచ్చాను. అక్కడ పూర్వం ఇప్పుడున్న మహారాష్ట్ర ప్రభుత్వం గురించి నేను మాట్లాడటం లేదు. మహారాజులు పరిపాలించిన కాలంలో మహారాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉండే ఒక మంత్రి దక్షిణ దేశంలో చీకటి వేళ వెళ్ళిపోతుంటే అకస్మాత్తుగా ఇరుసు విరిగిపోయింది. అరే రథం ఇరుసు విరిగిపోయింది, చీకటి పడిపోతోంది, పెద్ద చెట్టు అక్కడ. ఆయన దిగి ఏమిటి ఇంత ఏముంది ఇక్కడ అడ్డం పడింది, రథం వెళ్ళటం లేదు ముందుకని చెప్పి గుణపం పెట్టి తవ్వించాడు. చీకట్లో అంతెత్తున నెత్తురు లేచింది. ఆయన హడిలిపోయాడు, ఇదేంటి ఇంత రక్తం లేచింది, ఏదో ఉపద్రవం, ఏదో పొరపాటు జరిగిపోయిందని బెంగ పెట్టుకుని ఆ చెట్టు కింద పడుకున్నాడు. రాత్రి విఘ్నేశ్వరుడు కల్లోకి వచ్చాడు. ప్రపంచంలో ఎక్కడా లేని రీతిలో ఏకాదశ గణపతులుగా 11 విఘ్నేశ్వర స్వరూపాలతో నేను ఇక్కడ ఉన్నాను భూమిలో. నువ్వు అపచారం చేశావు, రథంతో వెళ్ళావు, నా తలకి తగిలింది నీ రథచక్రం. 2 గుణపం పెట్టి తవ్వావు, నా తలకి తగిలింది, నెత్తురు పైకొచ్చింది. అయినా తెలియక చేశావు, భక్తుడివి, క్షమిస్తున్నాను. నాకు ఎండా వానా పడేటట్టుగా నువ్వు దేవాలయ నిర్మాణం చేయమని అడిగితే ఆయన మర్నాడు అదంతా జాగ్రత్తగా తీయించి చూస్తే ఏకాదశ గణపతులు పైకొచ్చారు. అందులో షేన్పాకం అంటారు ఇప్పటికీ ఆ క్షేత్రాన్ని. ప్రతిరోజు గణపతి హోమం జరుగుతుంది అక్కడ. ఇప్పటికీ ఎండా వానా పడేటట్టుగా అద్భుతమైనటువంటి దేవాలయ నిర్మాణం జరిగింది. అక్కడే ఒకానొకప్పుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఆ క్షేత్రం పక్క నుంచి వెళ్ళిపోయారు ముందుకి. ఆయన చాలా దూరం వెళ్ళిపోయిన తర్వాత వెనక జయేంద్ర సరస్వతి స్వామి వారు ఏనుగు మీద ఎడుతున్నారు. షేన్పాకం దాకా వచ్చింది ఏనుగు. ఇక అడుగు ముందుకేయకుండా మావటి వాళ్ళని పక్కకి తోసేసి గిర్ర 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 తిరగడం మొదలెట్టింది. వెళ్ళి పరమాచార్య స్వామి వారికి చెప్పారు, వెనక ఆ స్వామివారికి ఏనుగు నిలబట్టలేదు, అది గిరగిరా తిరుగుతోందని. అంటే అప్పుడు ఆయన వెంటనే కూర్చుని ధ్యానం చేసి షేన్పాకం పక్క నుంచి వస్తూ కొబ్బరికాయలు కొట్టలేదు, 101 కొబ్బరికాయలు కొట్టండి ఏనుగు ఆగుతుందన్నారు. 101 కొబ్బరికాయలు షేన్పాకంలో కొట్టగానే ఏనుగు ఆగింది. నేను మొన్న గణపతి నవరాత్రుల్లో చిత్తూరులో ఉపన్యాసాలు చేస్తూ ఆ క్షేత్ర దర్శనానికి వెళ్ళి ముగ్ధుండైపోయాను. అసలు ఆ దేవాలయ కుడ్యం మీద ఉండే మూర్తులు అపురూపం, మీరెక్కడ చూడరు అటువంటి మూర్తులు. ఇప్పటికీ ఆ చెట్టు అలాగే ఉంది. అంతటి మహానుభావుడు గణపతి అంటే. అటువంటి వారు విఘ్నేశ్వరుడు. అందుకే పరమశివుడు దగ్గర కూర్చోపెట్టుకుని అన్నాడు, నీ కతంబున కాదే లోక భీకరులైన త్రిపుర దానవుల మర్దింపగలిగే. నాయనా ఆనాడు నువ్వు ఉపకారం చెయ్యబట్టి కదా నేను అలా చెయ్యగలిగాను. నీ కతంబున కాదే కాకోల విషవహ్ని కేవలము కాకతాళీయముగా నర్పగలిగే. నువ్వు అనుగ్రహించబట్టి కదా, ఏ ప్రతిబంధకం కూడా లేకుండా నేను ఆ కాకోల విషవహ్ని అవలీలయునువో లేనర్పగలిగే. చాలా అవలీలగా, పెద్ద కష్టం లేకుండా అంతమందిని కాల్చేసినటువంటి బడబాగ్ని నేను ఆ రోజున కంఠంలోకి మృంగగలిగాను అంటే నీ అనుగ్రహం ఉంది కాబట్టి అంత అవలీలగా చేయగలిగాను. కాబట్టి విఘ్నేశ్వర, నువ్వు నాకు ఎప్పుడు ఉపకారం చేయలేదు, పెద్ద కొడుకువయ్యుండి నువ్వు ఎప్పుడూ ఉపకారం చేశావు. అలాగే నీ కతంబున కాదే నిరవగ్రహ స్ఫూర్తి అంధకాదుల గర్వమడపగలిగే. నీ వలన కదా నాయన అంధకాసురుడు వంటి రాక్షసుల యొక్క దర్పాన్నంతటినీ అణచగలిగాను. నీ కతంబున కాదే నేడు వారణాసీనగర సంయోగలీల పొందగలిగే. నేను మళ్ళీ ఈ వారణాసి పట్టణానికి వచ్చి ఇక్కడ కూర్చుని అవిముక్త క్షేత్రంలో హాయిగా నాకు ఇష్టమైన కాశీపట్టణంలో కూర్చోగలిగాను అంటే కేవలముగా నీ వల్ల కదా నాకు ఈ భాగ్యం పట్టింది. కాబట్టి విఘ్నేశ్వర, ఆత్మజుడవన్నా, మిత్రుండవన్నా, భటుడవన్నా, సచివుండవన్నా నాకు ఎన్న నీవు కాదే. నాకు కొడుకైనా నువ్వే, భటుడివైనా నువ్వే, సచివుడు మంత్రివైనా నువ్వే. ఆలోచన చెప్పడానికి లేదు, నాకు మిత్రుడైనా నువ్వే. అంత గొప్పవాడివి, కొడుకు అయ్యుండి నాకు ఇన్ని ఉపకారాలు చేశావు నాకు. కాబట్టి నువ్వంటే నాకు ఎంత సంతోషం రా నాయనా అని
నిన్ను ఇబ్బంది వర్ణింపనేరవచ్చు, అసలు నిన్ను వర్ణించడం ఎవరికి తరం, అంత గొప్పవాడివి. కంఠపీఠాగ్ర కరిరాజ డుంఠిరాజా అని పిలిచాడు. డుంఠి భట్టారక అని పేరు పెట్టుకుని ఇక్కడ తిరిగినందుకు అదే పేరుతో శివుడు పిలిచాడు. కంఠపీఠాగ్ర కరిరాజ డుంఠిరాజా. ఒక్క డుంఠి గణపతికి మాత్రం ఒక ప్రత్యేకత ఉంటుంది అంటారు. ఈ కంఠ వేది మీద చంద్రుడు ఉంటాడు అని, కానీ స్పష్టంగా కనపడడం. కానీ ఈ కంఠవేది మీద చంద్రుడు ఉంటాడు. అన్నపూర్ణమ్మ యొక్క క్షేత్రంలో ఉండే డుంటి గణపతి యొక్క తుండం కుడిపక్కకి తిరిగి ఉంటుంది. అది విలక్షణత్వం. ఆ కారణం చేత ఆ పరమశివుడంతటి వాడు అంత ప్రీతి చెంది పక్కన కూర్చోపెట్టుకుని కంఠపీఠాగ్ర కరిరాజ డుంఠిరాజా అని పిలవడం వల్ల ఆ గణపతికి డుంఠి గణపతి అని పేరొచ్చింది. నువ్వు నన్నే ఇంత అనుగ్రహించావు, ఈ కాశీపట్టణం వచ్చిన భక్తులందరినీ నువ్వు కాపాడుతుండు అనడం వల్ల ఆ రోజు నుంచి 56 స్వరూపాలతో కాశీపట్టణం పంచక్రోశముల యందు ఉండి మహానుభావుడు భక్తుల్ని అనుగ్రహిస్తున్నాడు. అది డుంటి గణపతి యొక్క స్వరూపం. అందుకే కాశీపట్టణంలో ఉంటారు తప్ప డుంటి గణపతి ఇంకెక్కడా ఉండరు. అలాగే ఈ కాశీపట్టణంలోనే వేరొక అద్భుతమైనటువంటి లింగస్వరూపం కృత్తివాసేశ్వర లింగం. నేను మీతో మనవి చేశాను, నేను ఇవాళ సంక్షిప్తంగా మీకు చెప్తాను విషయాలు అని. కృత్తివాసేశ్వర లింగము అని ఒక లింగం, నేను ఇవాళ పొద్దున్నే వెళ్ళి దాన్ని దర్శనం చేసుకొచ్చాం. అద్భుతం అసలు లింగం. అసలు కృత్తివాసేశ్వర లింగం ఏర్పడడానికి కారణం, ఒకానొకనాడు గజాసురుడు అని ఒక రాక్షసుడు బ్రహ్మగారి గురించి తపస్సు చేసి వరం అడిగాడు. కామమోహితులు కాని జంట చేతిలోని మరణిస్తానని. పార్వతీ పరమేశ్వరులేగా వచ్చి పెద్ద ఉద్ధరి చేశాడు. పార్వతీదేవిని నాకు ఇచ్చేయమన్నాడు. ఆ తర్వాత పరమశివుడు వచ్చి ఇక్కడ కూర్చుని ధ్యానంలో హాయిగా కాశీపట్టణంలో ఉంటే ఆయన పెద్ద ఏనుగు స్వరూపంతో ఈ కాశీపట్టణంలోకి వచ్చాడు. వచ్చి ఆయన నడుస్తుంటే భూమి ఎంత ఇబ్బంది పడిందంటేట, భూమిని మోసేటటువంటి శేషుని 1000 పడగలు వంగిపోయాయి వాడి బరువుకి. వాడి చెవులతో గాలి ఇలా విసిరితే మేఘమండలం అంతా చెదిరిపోయేది. వాడు గంగలో నీళ్లు తీసి ఫుత్కారం చేస్తే గంగ పట్టణంలో ఉన్న జనులందరి మీద పడుతుండేది. ఆ మదజలముల చేత గుహలన్నీ నిండిపోతుండేవి. పెద్ద అల్లరి చేస్తూ ఘీంకారం చేస్తూ కాశీపట్టణం అంతా తిరుగుతూ కాశీపట్టణాన్ని అంతటినీ పాడు చేసే ప్రయత్నం చేశాడు. అప్పుడు అందరూ పరమశివుణ్ణి ప్రార్థన చేశారు, ఇది అవిముక్త క్షేత్రం, మీరున్న ప్రదేశం, ఇక్కడికొచ్చి గజాసురుడు ఇంత అల్లరి చేయడం ఏమిటని. అప్పుడు పరమేశ్వరుడు వీడితో యుద్ధం చేయడానికి పెద్ద అల్లరి కూడా ఏమిటని నేను శివమహాపురాణాన్ని ఆధారం చేసుకు చెప్తున్నాను. కాశీఖండం వేరొకలా ఉంటుంది. ఆయన త్రిశూలాన్ని గుచ్చారు. త్రిశూలాన్ని గుచ్చి ఆ గజాసురుణ్ణి పైకెత్తారు. అది ఆయన హేళ. ఇంత గజాసురుణ్ణి అవలీలగా పైకెత్తి త్రిశూలాన్ని అలా పక్కన పెట్టుకున్నాడు. పెట్టుకుంటే వాడు ఆ త్రిశూలం పైన గుచ్చుకుని ఉండిపోయాడు. ఉండిపోయి వాడిలోంచి నెత్తురు ధారల కింద త్రిశూలం మించి కారిపోతోంది. పరమేశ్వరుడు హాయిగా తనలో తాను రమిస్తున్నాడు. ఇప్పుడు వాడిలో ఉన్నటువంటి రాక్షసత్వం నశించింది. నశించి వాడు సామవేద మంత్రాలు చదివాడు. సామవేదానికి ఒక లక్షణం ఉంటుంది. సామ అంటేనే సంధి, శాంతి. అందుకే చూడండి ఆయనతో సామం చేశారంటారు. సామ అంటే శాంతి. సామవేదం ఎక్కడ చదువుతారో అక్కడ శాంతి అలా ఉంటుంది. ఒకానొకప్పుడు కాకినాడ మా అయ్యప్ప స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకమైన కారణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఒక సామవేద పండితులు వచ్చారు. వచ్చి ఆయన సామవేదం చదివారు. నిజంగా అది కంఠమో ఎన్నాళ్ళు సాధన చేశారో, అసలు నిజంగా ఎగిరిపోయి వెళ్ళిపోతున్న పక్షులు అలా గాలిలో నిలబడిపోతాయన్నమాట ఆయన చదువుతుంటే. అటువంటి సామగానం చేశారు. మనకి సాధారణంగా చతుర్వేద పారాయణంలో సామవేదం అవధారయ అన్నది ఏదో ఒక్క ముక్క చెప్తుంటారు. అది కాదు. సామవేదాన్ని సశాస్త్రీయంగా నేర్చుకుంటే, సామవేదం కానీ చదివితే పరమేశ్వరుడు ఉత్తర క్షణంలో ప్రీతి పొందుతాడు. అందరి మనసులు కూడా ప్రశాంత పడిపోతాయి. ఎంత ఆందోళనలో ఉండనివ్వండి, సామవేదం చెప్తే ప్రశాంత పడుతుంది మనసు. అందుకే దాని పేరే సామవేదం. సంగీతం సామవేదంలోది. కాబట్టి అటువంటి సామవేద మంత్రాలతో పరమశివుణ్ణి స్తుతించాడు. స్తుతిస్తే ఆయన సంతోషించారు. అది పరమశివునికి ఉన్న గొప్పతనం, తండ్రితనం. తప్పు చేస్తే దెబ్బలాడతారు. నాన్నగారండి నాన్నగారండి అంటే మళ్ళీ దరా నాన్న అంటారు. నేను మళ్ళీ ఇలా పైకి చూశారు. ఏమిరా సామవేదం ఇంత బాగా చదివావు, చాలా సంతోషం, నీకేం కావాలన్నారు. ఏమిటి? ఆ రాక్షసుణ్ణి వరం ఇచ్చారు. ఆయన అన్నాడు,
అంధకవైరి నాపై నీ దయాగుణంబు యథార్థము కలిగినవేని, నా మీద నిజంగా నీకు అంత దయాగుణం గాని కలిగి ఉంటే నీ స్కందము నందున యొడలి చర్మము బాయక ఉండుగాక, దుర్గంధము లేక చినుంగక కర్కశముగాక వెండికొండపై కందరకాళమున్నగతి ఒక సంబున ఈ వరమే వరించదన్. ఆయన అన్నాడు, వాసుకి నీ మెడలో హారంగా ఉంటాడు ఎప్పుడు. వాసుకి నీ మెడలో హారంగా ఎలా ఉంటాడో, కైలాసంలో ఎప్పుడు ఎలా నీ మెడహారంగా ఉన్నాడో, అలా నా మీద నీకు దయ కలిగితే నీ త్రిశూలంతో నా తోలు ఒలిచేసేయి. నేను చేసిన తప్పుకి ఒలిచేసి దాంట్లోంచి నెత్తురు ఎప్పుడూ అలాగే ఓడుతూ ఉండాలి, కానీ దుర్గంధము లేక, అందులోంచి దుర్గంధం రాకూడదు. కర్కశము కాక, తోలు చాలా కాలం ఉంచేస్తే గట్టిగా అయిపోతుంది, చాలా గట్టిగా, అలా అవ్వకూడదు, మెత్తగా ఉండాలి. కర్కశముగాక చినుంగక, అది ఎప్పటికీ చిరక్కూడదు. ఈ మూడింటిలో ఏదైనా వస్తే అవతల పారేయాలి, తోలు కదా మరి. అందుకే దుర్గంధము లేక కర్కశముగాక చినుంగక, ఈ మూడు గుణాలు లేకుండా వెండికొండపై కంధరకాళమున్నగతి ఒక సంబున ఈ వరమే వరించదన్. వాసుకి ఎలా నీకు కంఠహారంగా ఉన్నాడో అలా నా చర్మాన్ని నువ్వు ఉత్తరీయంగా భుజం మీద వేసుకుని తిరుగుతూ ఉండాలి, ఏనుగు చర్మాన్ని. అలా నన్ను అనుగ్రహిస్తావా అన్నారు. ఇప్పుడే ఇక్కడే నిన్ను అనుగ్రహిస్తాను. ఒక రాక్షసుణ్ణి అంత అనుగ్రహించిన శివలింగం కాబట్టే అంత చల్లగా ఉంటుంది ఆ శివలింగం. శివలింగానికి ఒక లక్షణం ఉంటుంది, శివలింగం చాలా చల్లగా ఉంటాయి కొన్ని కొన్ని. అంత చల్లగా శివలింగం ఉందనుకోండి, దాని శక్తి చాలా ఎక్కువ అని గుర్తు మీకు. డెహ్రాడూన్లో నేను ఒక గుహలో చూశాను శివలింగాన్ని. అక్కడ ద్రోణాచార్యులు వారు తపస్సు చేశారు. తపస్సు చేస్తే అక్కడే అశ్వత్థామని ప్రసాదించాడు పరమశివుడు. అప్పుడు ద్రోణాచార్యులు వారు పూజ చేసిన శివలింగం ఉంది. దాన్ని ఇలా వెళ్ళి ముట్టుకుంటే మీరు ఒక్క 2 నిమిషాల కన్నా అలా ముట్టుకుని ఉండడం కష్టం, చేతులు కొయ్యబారిపోతాయి, అంత చల్లగా ఉంటుంది. మళ్ళీ చిత్రం ఏమిటంటే కృత్తివాసేశ్వర లింగం అలా ఉంటుంది. పొద్దున్న నేను హరిప్రసాద్ గారు మేము వెళ్ళాం. వెళితే అక్కడ నేల ముట్టుకుంటే ఓలా ఉంటుంది, గోడ ముట్టుకుంటే ఓలా ఉంటుంది, అంచు ముట్టుకుంటే ఓలా ఉంటుంది, లింగం ముట్టుకుంటే చల్లగా ఉంటుంది. ఎవరు లేరు, మేము వెళ్ళేటప్పటికి మా అదృష్టం. మేమే శివలింగం చుట్టూ కూర్చుని శివాష్టోత్తరం చదువుకుని మారేడు దళాలతో అర్చన చేసుకుని కాసేపు శివాలయంలో కూర్చుని వచ్చేసాం. మేము తప్ప ఇంకో మనిషి ఒకడో ఇద్దరో ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోయారు కదండి. కాబట్టి ఆనాడు ఒక ఏనుగు రూపంలో ఉన్న రాక్షసుడిని అనుగ్రహించాడు. చిత్రం ఏమిటంటే అక్కడ శివలింగం మీరు ఎటువైపు నుంచి చూసిన గజపృష్ఠంలా ఉంటుంది, ఏనుగులా ఉంటుంది శివలింగం, పెద్ద శివలింగం. పైగా దాని ముందు నందీశ్వరుడు ఉంటాడు. నందీశ్వరుడికి 2 కొమ్ములు ఉంటాయి ఎక్కడైనా. ఇక్కడ పాము కూడా చుట్టుకుని ఉంటుంది. ఎందుకనంటే గజాసురుడితో యుద్ధం చేసేటప్పుడు ఆ వాసుకి నంది అందరూ కలిసి యుద్ధం చేయడంలో ఆ నందికి పాము చుట్టుకుని ఆయన్ని కరిచిందిలా ఉంది, అది అలాగే చుట్టుకుని ఉంటుంది. దాని మీద నుంచే శివలింగాన్ని చూడమంటారు. మీకు అవకాశం ఉంటే తప్పకుండా చూడండి, ఏమాత్రమైన అవకాశం ఉంటే వెళ్ళండి. చాలా గొప్ప శివలింగ స్వరూపం. కాశీపట్టణంలో తప్పకుండా చూడాలి. నాకు శివమహాపురాణం చెప్పినప్పటి నుంచి కోరిక కృత్తివాసేశ్వరలింగం చూడాలని. ఇవాళ నాకు ఆ కోరిక తీరింది. కాబట్టి ఆ కృత్తివాసేశ్వర లింగముగా మహానుభావుడు గజాసురుణ్ణి సంహారం చేసినందుకు కృత్తివాసేశ్వర లింగంగా కాశీపట్టణంలో వెలిశాడు. అది కాశీపట్టణ వైభవాల్లో ఒకటి. 3వది కాలభైరవుడు. కాలభైరవ దర్శనం చెయ్యకుండా అసలు కాశీపట్టణం నుంచి వెళ్ళాం. ఎందుకని అంటే కాలభైరవుని యొక్క అనుమతి లేకుండా కాశీపట్టణంలోకి ప్రవేశించరు. కాలభైరవుని యొక్క అనుమతి లేకపోతే కాశీపట్టణంలో ఉండలేడు. కారణం ఏమంటే ఒకానొకప్పుడు ఒక పెద్ద సభ, ఆ సభలో బ్రహ్మగారికి ఎందుకో అహంకారం వచ్చింది. వచ్చి నేనే పరతత్వాన్ని, నాకన్నా గొప్పవాడు లేడన్నాడు. ఇదే వాదన శ్రీ మహావిష్ణువు చేశారు అక్కడ ఉండి. నేనే పరతత్వాన్ని, నాకన్నా గొప్పవాడు లేడు. ఎవరు చెప్పాలి ఈ విషయాన్ని? ఇద్దరిలో ఎవరిని? వేదం చెప్పాలి. అందుకని చతుర్వేదములను పిలిచారు. వేదములు ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పరమశివుడు మహానుభావుడు చంద్రశేఖరుడు ఆ ఏనుగు తోలు ఉత్తరీయంగా వేసుకున్నటువంటి వాడు గంగాధరుడు, ఆయన ఆ పరతత్వం అన్నాయి. ఋగ్వేదం అలాగే చెప్పింది, యజుర్వేదం అలాగే చెప్పింది, సామవేదం అలాగే చెప్పింది, అథర్వణ వేదం అలాగే చెప్పింది. అయినా కలహించుకుంటూ ఉంటే
ప్రణవము వారి మధ్యకు వచ్చింది. ఆ ఓంకారంలోంచి పరమేశ్వర స్వరూపం వ్యక్తమై ఆయనే కాలభైరవ స్వరూపాన్ని పొందాడు. పరమశివుడే కాలభైరవుడిగా మారి ఆయన వెంటనే ఏం చేశాడంటే, ఈ వాదన చేస్తున్నటువంటి బ్రహ్మగారికి 5 తలకాయలు ఉండేవప్పుడు. నాకు 5 తలలు, శివుడికి 5 తలలు, సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని శివుడికి 5 తలలు. 5 తలలు 5 తలలు ఏడు శివుడు నాకన్నా గొప్ప అన్నాడు. 5 తలలు అన్నాడు కాబట్టి ఓ గోటితో ఇలా గిల్లేశాడు తలకాయ. ఆ సందర్భాన్నే శంకరుడు సౌందర్యలహరిలో స్తోత్రం చేశారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం అంటూ, అమ్మా ఆ రోజున మీ ఆయన ఉన్నాడే, నకేభ్య సంత్రస్సన్ ప్రథమమథనాదంధకరిపోహో, ఆ రోజున ఇలా గిల్లేశాడు 5వ తలకాయ బ్రహ్మగారిది. 4 తలకాయలే ఉన్నాయి బ్రహ్మగారికి. ఓ తలకాయ గిల్లేసిన వాడు మిగిలిన 4 గిల్లేడేమిటి? అందుని గిల్లేస్తాడేమో అని బ్రహ్మగారు ఏం చేశాడంటేట, పార్వతీదేవి వంక చూసి, అమ్మా అమ్మా నీ చేతులకి నాకు ఓ సంబంధం ఉంది, నీ చేతులు తామర పువ్వుల్లా ఉంటాయి అంటే మళ్ళీ శంకరాచార్యుల వారితో చాలా పేచీయండోయ్, ఆయన ఏది చెప్పినా అలా ఉంటుంది. అమ్మవారి చేతులు తామర తూడుల్లా ఉంటాయి, చివర అమ్మవారి పాణి తామర పువ్వులా ఉంటుంది అన్నారు ఓ శ్లోకంలో ఆయన. మరి తామర తూడులా ఉండి చివర తామర పువ్వులా ఉంటే తామర తూడికి పొక్కులు ఉంటాయిగా, చిన్న చిన్న పొక్కుల్లో ఉంటాయి. మీరు ఎప్పుడైనా తూడు పట్టుకు చూస్తే తెలుస్తుంది, చిన్న చిన్న పొక్కులు ఉంటాయి. మరి అమ్మవారి చేతులకు పొక్కులు ఉండకూడదుగా సాముద్రికంలో. మరి ఈ పొక్కులు ఎక్కడవని అడిగారు. మరి ఎలా సరిపోతుంది? సమాన ధర్మం తామర తూడికి తామర పువ్వుకి అన్నారు. అంటే వెంటనే శంకరులు అన్నారు తర్వాతి శ్లోకంలో, శివని అంటే పరమశివుణ్ణి కౌగిలించుకున్నప్పుడు ఆమె శరీరంలో వచ్చినటువంటి పులకరింతలకి శరీరం మీద వచ్చిన అంకురములే ఆ పొక్కులు అన్నారు. ఇంకెవరేం చెప్తారు? కాబట్టి బ్రహ్మగారు అన్నారు, అమ్మా నీ చేతులు తామర పువ్వుల్లో ఉంటాయి, నేను తామర పువ్వులోంచి పుట్టాను, అందుకని మన ఇద్దరికీ ఓ అనుబంధం ఉంది. మీ ఆయన గిల్లేస్తున్నాడు నా తలకాయలు, అందుకని నీ 4 చేతుల కింద నా 4 తలకాయలు పెడతాను, ఆయన గిల్లేయడానికి మళ్ళీ చేయి పెడితే నువ్వు ఇలా తోసేయమ్మా అన్నాడు. చూడండి, భర్త ఏదో కోపం వచ్చి పిల్లకి ఏదో బుగ్గ గిల్లేద్దామంటే తల్లి ఇలా తోసేస్తుంది స్వతంత్రంగా. అలా అమ్మవారి 4 చేతుల కింద బ్రహ్మగారు 4 తలకాయలు పెడితే అమ్మవారు శివుడు గిల్లేద్దాం అనుకుంటుంటే ఇలా 4 చేతులతో తోసేసి, ఊరుకుందరు పిల్లాడు ఏదో అన్నాడు అని ఇలా తోసేస్తే అప్పుడు బ్రహ్మగారు, తల్లి నన్ను బతికించావమ్మా అని శతరుద్రీయంతో పరమేశ్వరుణ్ణి స్తోత్రం చేశాడు. శ్రీ మహావిష్ణువు శాంతి మంత్రాలతో స్తోత్రం చేశాడు. అప్పుడు లోకానికి ధర్మం చెప్పవలసినటువంటి విద్యాస్వరూపం కదా శివస్వరూపం. ఆయన అన్నాడు, బ్రహ్మగారి 5వ తలకాయ గిల్లేసినటువంటి స్వరూపమైన కాలభైరవ స్వరూపం ఏదుందో ఆ కాలభైరవ స్వరూపాన్ని ఏ తల గిల్లాడో ఆ బ్రహ్మ పుర్రె అంటుకుంటుంది బ్రహ్మహత్య పాతక రూపంలో. కాబట్టి ఇప్పుడు ఈ పాతకం పోవాలంటే నువ్వు ఆ కపాలాన్ని చేత్తో పట్టుకుని 3 లోకములు తిరుగుతూ భిక్షాటన చెయ్యన్నారు. అంటే కాలభైరవ స్వామి బ్రహ్మపుర్రె చేతిలో పట్టుకుని 3 లోకాల్లో భిక్షాటన చేస్తున్నారు. 3 లోకాలు తిరిగారు, చిట్ట చివరికి విష్ణులోకానికి వెళ్ళారు. లక్ష్మీనారాయణులు చూసి, మహానుభావుడు శివస్వరూపంతో సమానమైన వాడు, రమ్మని లోపలికి పిలిచి ఆయనకి అమృతాన్నం పెట్టారు. ఆ అమృతాన్నం తిని ఆయన అన్నీ తిరిగి కాశీ వచ్చారు. కాశీలోకి పాపమే రాదు, పాతకం ఎక్కడ వస్తుంది? కాబట్టి ఆయన చేతికి ఉన్నటువంటి బ్రహ్మహత్యా పాతకానికి సంబంధించిన బ్రహ్మగారి 5వ తలకాయ ఊడి కింద పడిపోయింది. కింద పడిపోయిన తర్వాత ఆయన లోపలికి వచ్చాక పరమశివుడు సంతోషించారు, నా మాటకి ఇన్ని లోకాలు తిరిగి వచ్చావు, నీ చేతి పుర్రె ఊడిపోయింది కాబట్టి నిన్ను ఇవాళ నుంచి 7 గడ కింద పెడుతున్నాను. కాశీపట్టణానికి అంతటికీ పరిపాలకుడవు నువ్వే కాశీపట్టణాన్ని పరిపాలిస్తావు. నీ అనుజ్ఞ లేకుండా లోపలికి రారు, నీ అనుజ్ఞ లేకుండా పైకెళ్లరు. నీ దగ్గరికి వచ్చి ఎవరు దర్శనం చేసి వెడతారో వారికి భైరవ దండన ఉండదు. ఎందుకంటే ఆయన పేరే కాలభైరవ. మనం చూడండి, ఇదంతా అయిపోయిన తర్వాత గంగ పూజ అని చేస్తాం, భైరవ పూజ అని. అప్పుడు గంగ చెంబులన్నీ అక్కడ పెట్టి పూజ చేస్తాం. గంగకి పూజ ఎందుకు చేస్తాను నేను మీకు మొన్ననే మనవి చేశానండి. గంగకి పూజ చేసి ప్రసాదం తీసుకుంటాం. కాలభైరవుడి పూజ అని ఓ కుక్కను తీసుకొచ్చి ఆ కుక్క మెళ్ళలో గారెలు దండేస్తాం. ఎందుకది అంటే భై అంటే కుక్క చూడండి,
భౌ అని మీద పడుతుంది. అదే భై రవ అంటే శబ్దం. ఏది భౌ అని అరుస్తుందో అదే భైరవ. ఆ శబ్దం చేస్తోంది కాబట్టి దాని పేరే భైరవ. కాలభైరవ. కాలస్వరూపంలో అరుస్తాడు ఆయన. ఎప్పుడు అరుస్తాడంటే శాస్త్రంలో మాట చెప్తారు, జీవుడు శరీరంలోంచి పైకి వెళ్ళిపోయిన తర్వాత అత్యంత వేగంగా తీసుకెడతారు. అతను వెళ్ళవలసిన స్థానాన్ని చూపిస్తారు. ఇక్కడికి వస్తున్నావు, నువ్వు చేసిన పాపపుణ్యములకు ఇక్కడికి తీసుకొస్తున్నావు అని చెప్పి మళ్ళీ వెంటనే తీసుకొచ్చి 11 రోజులు ఎక్కడ శరీరం వదిలాడో అక్కడే ఉంచుతారు. అప్పుడు ఇంట్లో వాళ్ళు పెట్టి తీసి వీడు సంపాదించింది ఇదే అని తిట్టుకున్న తర్వాత వచ్చేస్తాను లేండి వెళ్ళిపోతాడు. 11 రోజులు అట్టే పెడతారు. అందుకే 11 రోజులు అశౌచం పాటిస్తారు. జ్ఞాతులందరూ ఆనంద హోమం అని చేస్తారు తర్వాత శ్మశానంలో. అయ్యా వీళ్ళందరినీ అనుగ్రహించండి, మీరు వెళ్ళిపోండి పితృస్థానానికి. కాబట్టి మహానుభావుడైనటువంటి భైరవుడు ఏం చేస్తాడంటే 11 రోజులు దాటిపోయిన తర్వాత జీవుడు ప్రయాణం మొదలు పెట్టగానే చీకట్లో వెడుతుంటే భయంకరమైన కుక్క రూపంలో తరుగుతాడు. అప్పుడు నా అన్నవాడు లేక, తనని ఆదుకునేవాడు లేక, పలికేవాడు లేక పిచ్చి కేకలు పెడుతూ పరుగులు తీస్తాడు. ఆ కుక్క తరిమి కరుస్తుంది. పరిగెత్తి 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 దాహంతో అలమటించిపోతూ అగ్నిహోత్రంతో ఉన్న జ్వాలలతో కూడిన యమద్వారంలోకి ప్రవేశిస్తాడు. ఈ భయంకరమైన బాధ తప్పిపోవాలి అంటే ఒకే ఒక్క తిథి అలా అనుగ్రహించగలదు, కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమి నాడు జ్వాలాతోరణం చేసి జ్వాలాతోరణంలో పరమేశ్వరుడితో కలిసి ఎవరు వెడతారో వాళ్ళని కుక్క తరమదు. అగ్నిద్వారంలోంచి యమసదనంలోకి వెళ్ళడు. పరమేశ్వరుడు తోడుగా ఉండి తీసుకెళ్ళిపోతాడు. అది ఒక్క కార్తీక పౌర్ణమి నాడే జ్వాలాతోరణం. అందుకే అంత గొప్ప తిథి కాని దాటిందా వచ్చే కార్తీక పౌర్ణమి వరకు లేదు. ఇహమునందు ఆ గడ్డి తీసుకెళ్లి సగం కాలిన గడ్డిమాములో పెడితే ఆ గడ్డి తిన్న పశువులన్నీ సంతోషంగా ఉంటాయి. పశువుల మేతకి లోటు రాదు. కొంత గడ్డి ధాన్యాగారంలో వేస్తే ధాన్యానికి లోటు రాదు. ఏకకాలమునందు ఇన్ని ప్రయోజనములను ఇవ్వగలిగినది కార్తీక పౌర్ణమి నాటి జ్వాలాతోరణం ఒక్కటే. అందుకే రేపు సాయంకాలం జ్వాలాతోరణం చేసి నేను పరమేశ్వరుడితో జ్వాలాతోరణం కిందే పెడతాను. మీరెవరైనా వస్తే రండి, ఇంకెక్కడికైనా పెడతానంటే మీ ఇష్టం. నాకు జ్వాలాతోరణమే ముఖ్యం. నేను జ్వాలాతోరణం కిందే పెడతాను, ఇక్కడే నిర్వహణ చేస్తాను జ్వాలాతోరణాన్ని. కాబట్టి ఆ భైరవ, ఆ కుక్క తరుగుతుంది. ఆ తరిమేటటువంటి కుక్క స్వరూపమే దండన విధిస్తాడు ఆయన, దండించగలడు. అందుకే భైరవ దండన అంటారు. మీరు ఇంకా మానసాదేవి మొదలైన క్షేత్రాలకు కడితే బెత్తం పెట్టి కొడతారు. భైరవ దండన ఇక్కడ పూర్తయిపోయింది నీకంటారు. చేసిన తప్పులకి ఇక్కడ కొట్టేశాను, నిన్ను ఇక్కడతో తీసేశాను లేని. ఆయన మహానుభావుడు ఏం చేస్తాడంటే ఈ కాశికాపట్టణమునకంతటికీ పరిపాలకుడు ఆయన. అందుకే విశ్వనాథుడు ఎదురుగుండా కూడా ఉంటాడు. మళ్ళీ వేరొక చోట కూడా ఉన్నది కాలభైరవ క్షేత్రం. అంతటి మహానుభావుడైనటువంటి కాలభైరవుడికి మనం భైరవ స్వరూపం కాబట్టి కుక్క రూపంలోనే తీసుకొచ్చి పూజ చేసి ఆయన మెడలో గారెల దండ వేస్తాం. అంటే న్యాయానికి మాంసం పెట్టాలి. కానీ మాంసము నివేదనగా ఆచారంలో పెడితే, పూజలో పెడితే పూజ ఉగ్ర పూజ అవుతుంది. కాబట్టి పూజ సాత్వికంగా చెయ్యాలి భక్తితో. కాబట్టి పూజని భక్తితోనే చేసి చిట్ట చివర ఏం చేస్తామంటే మాంసానికి కలియుగంలో ప్రత్యామ్నాయం ఏది అంటే గారె. అందుకే త్రేతాయుగం వరకు తర్వాత కూడా బ్రాహ్మణులు కూడా మాంసం తిన్నారు. తద్దినంలో బ్రాహ్మణులకు కూడా మాంసం పెట్టేవారు. అందుకే కదా వాతాపి వాళ్ళ దగ్గరికి అగస్త్యుడు వెళ్ళినప్పుడు మాంసంతో తద్దినం పెట్టగలిగారు. కలియుగంలో వద్దంటేనే తినేస్తున్నారు వీళ్ళు, ఇక తినంటే ఇక ఏమి ఉండవు లోకంలో జీవులు అని చెప్పి కలియుగంలో గారె తిని తప్ప మాంసం తినద్దన్నారు. అందరినీ కాదు నేను చెప్తున్నది, కొందరిని. కాబట్టి ఆ గారె మాంసమునకు ప్రత్యామ్నాయం కాబట్టి సాత్వికారాధన ఎందు గారెలు దండకత్తి భైరవుడికి వేస్తారు. వేసి ఆయనకి నమస్కారం చేస్తే కుక్కని కాదు చూసేది, భైరవుణ్ణి చూడాలి. కాలభైరవుడికి మాల వేశారనాలి, కుక్కకి దండ వేశారనకూడదు. అలా చూసి నమస్కరిస్తే ఆ ఉపాధి ఎందు కాలభైరవుడుండి పూజ స్వీకరిస్తాడు. అందుకని కాలభైరవ పూజ. ఆయన ఎంత కోపంగా ఉంటాడో అంత సాత్వికుడు కూడా. శివభక్తి తత్పరుల యందు అంత మర్యాదతో ఉంటాడు. తనని ఆశ్రయించిన వాళ్ళని అంత కాపాడతాడు.
ఎవరు భక్తి లేకుండా తిరుగుతాడో వాని యందు ఆయన పేరేమిటో తెలుసా అండి? అసలు క్రోధభైరవ దేవుండు ఆయన పేరు, అసలు పేరు. కాలభైరవుడు అంటున్నాం కానీ అసలు ఆయన పేరు క్రోధభైరవ దేవుండు. అందుకే దీని గురించి చెప్తూ కాలభైరవ చరిత్ర చెప్తూ ఒక మాట చెప్తారు. అజుడు తాను అధికుండననచు అహంకరింప కరనఖగ్రమునత చిరము త్రుంచి సాకారమగు బ్రహ్మహత్యతో చనుదేరి 3 లోకంబులు సంచరించే వైకుంఠమున శ్రీరమా వైకుంఠులర్చింప అమృతభిక్షాసనం ఆహరించే కాశికా కంఠోపర నగర దేశంబున పగులవైచెను కరంపు బ్రహ్మ పునుక ఆధిపత్యంబు పడసే కామారి చేత పరమశివుని చేత కాశీపట్టణంలో అధికారాన్ని పొందాడు. అందుకని ఆధిపత్యంబు పడసే కామారి చేత పురియవైచిన చోన కాపురము చేసే కాశికాస్థానమునకు ఎడుగడయు చూపే క్రోధభైరవ దేవుండు కుంభజన్మ. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అడిగారు అగస్త్య మహర్షి, కాశికాపట్టణ వైభవం చెప్పు నాకని అడిగారు. అడిగితే కాలభైరవుడి యొక్క వృత్తాంతం చెప్తూ అప్పుడు చెప్పారు. అందుకని కుంభజన్మ అగస్త్య మహర్షిని పిలిచి సుబ్రహ్మణ్యుడు కాశీ వైభవం చెప్తూ కాలభైరవ వైభవం చెప్పాడు. అందుకని మహానుభావుడు ఆయన దర్శనం చేసుకుని తాడు కట్టుకుంటారు. అందుకే స్వామి నీ రక్షణ కోరుతున్నాం, నీ దెబ్బ మాకొద్దు, తెలిసో తెలియకో తప్పులు చేస్తే మమ్మల్ని క్షమించు. ఇటువంటి కాశీపట్టణంలోకి ప్రవేశించడం అంటే ఆయన అనుగ్రహం లేకుండా లోపలికి రాలేం. నేను అందుకే మీతో ఓ మాట మనవి చేశా కాకినాడలో. నేను యథాశాస్త్రం చెప్పాను, నేనే అబద్ధం చెప్పలేదు. కాశీ వెడతాను అని కానీ మీరు సంకల్పం చేసి పెట్టి సర్దుకోవడం మొదలుపెట్టి టికెట్ కానీ తీసుకున్నారనుకోండి, ఎక్కడెక్కడ ఉన్నటువంటి భూత పిశాచములు వస్తాయి. ఎందుకో తెలుసా? వీడు కాశీ వెళ్ళిపోతాట, వీడు కాశీ వెడితే వీడి పాపాలు కాలిపోతాయి, వీడు తరిస్తాడు. మన బతుకు ఇలాగే ఉంది. కాబట్టి మన సంఖ్య పెంచుకోవాలంటే వీడు వెళ్ళకూడదు కాశీ అని కాశీ వెళ్లకుండా అడ్డుపడతాయి. అందుకే కాశీకి పెట్టి సర్దుకునేటప్పుడు టిక్కెట్లు తీసుకోగానే తప్పకుండా ఈశ్వరుణ్ణి ప్రార్థన చెయ్యాలి. అయా మాకు కాశీపట్టణ ప్రవేశమునకు ఏ అధికారము లేదు. నిజానికి మా అంత పాపిష్ఠ జీవనము ఎవ్వరికీ ఉండదు. అన్ని తప్పులు చేశాం, అయినా కాశీ రావాలనుకుంటున్నాం. నువ్వు తండ్రివి, మా అమ్మ అన్నపూర్ణ, మీరిద్దరూ మమ్మల్ని అనుగ్రహించి మీరే మమ్మల్ని లోపలికి తీసుకొచ్చి కూర్చోపెట్టి మాకు కాశికాపట్టణ ప్రవేశం చేయించి మా పాపములను కాల్చివేయండి అని అడగాలి. అడిగితే కాలభైరవుడు అనుగ్రహించి తీసుకొస్తాడు. అందుకే కాశీపట్టణానికి బయలుదేరే ముందు టిక్కెట్లు కూడా అయ్యప్ప స్వామి వారి పాదాల మీద పెట్టి పూజ చేసిన తరువాత టికెట్లు ఇవ్వడానికి కారణం అదే. కాశీపట్టణ ప్రవేశం అభ్యున్నతి కారకం కావాలి, జీవుడు తరించాలని అంత జాగ్రత్తగా ఆ ప్రయాణానికి ముందే టికెట్లు ఇచ్చి మిమ్మల్ని రైలు ఎక్కించడానికి కారణం అదే, ముందు ఇవ్వకుండా. కాలభైరవ అనుగ్రహం చేతనే మనం కాశీపట్టణ ప్రవేశం చెయ్యగలం తప్ప అన్య విధంగా చెయ్యలేము అని మా గురువుగారు నాతో అంటుంటారు. నేను పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు, కానీ నాతో ఆయన చాలా కుటుంబాలు చెప్పారు. నాయనా ఊరే వీడు మొఘల్ షరాయి దాకా వీళ్ళు వచ్చేసారా, కాశీపట్టణంలోకి వెళ్ళలేకపోయారు, కాశీపట్టణ ప్రవేశం కాశీ వెళ్ళొస్తానంటే వెళ్ళొచ్చేది కాదురా, ఈశ్వర కృప ఉన్నవాడే కాశీ యందు ప్రవేశిస్తాడు, కాశీపట్టణం రా అని పొంగిపోతుంటారు. కాబట్టి కాశీపట్టణం ఒక్కదానికే నియమం. ఈ ఊరు కానీ వస్తానన్నారా ఎన్ని ప్రతిబంధకాలు సృష్టించాలో అన్ని సృష్టిస్తారు. మీకు ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం చెప్తాను, మీరు అనుభవంలో గ్రహించండి. కాశీపట్టణానికి వచ్చేటప్పుడు ఉన్నంత సంతోషంగా తిరుగు ప్రయాణం ఇప్పుడు ఉండదు. ఎందుకో తెలుసా అండి? ఒక్కటే కారణం, కాశీకి మీరు వచ్చే ముందు కాలభైరవుడు తీసుకొస్తున్నాడు. మీరు కాశీ దాటి వెడుతున్నారంటే మీరు సంసార కూపంలోకి వెడుతున్నారు. అందుకే అల్లరి మొదలు. వచ్చేటప్పుడు అంత అందంగా ఉంటుంది, వెళ్ళేటప్పుడు కొన్ని ఇబ్బందులతో వెడుతూ ఉంటారు. అదే కాశీపట్టణం నుంచి తిరిగి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి పరిస్థితి. సాధారణంగా కొంచెం సాధకులైన వాళ్ళని అడగండి, మీకు చెప్తారు యథార్థం అండి ఇదని. నేను ఎన్నో చోట్ల చదివాను కూడా.
కాబట్టే కాశీ కాశీయే, కాలభైరవుడు కాలభైరవుడే. అందుకే కృతజ్ఞత నిలబెట్టుకోవడానికి ఈశ్వర మళ్ళీ మమ్మల్ని కాశీపట్టణ ప్రవేశం చేయించు అని అడగడం కోసమని ఇంటికి వెళ్ళిన తర్వాత గంగ పూజ చేస్తారు. చేసి కాలభైరవ పూజ చేసి చక్కగా బంధుమిత్రులందరినీ పిలిచి భోజనం చేస్తారు. అందుకు కదూ మళ్ళీ కాకినాడ వెళ్ళిన తర్వాత గంగ పూజ చేయిందంటే ప్రతి వాళ్ళు నన్ను రమ్మంటారు, నేను ఇళ్ళకి రాను. అందుకే సామూహిక గంగ పూజ పెట్టుకుంటే అందంగా కూడా ఉంటుంది. ఇంతమందిని కలిసి ఇన్ని దంపతులు కూర్చుని గంగ పూజ చేసి ఇంతమంది బంధుమిత్రులతో కలిసి పలహారం చేసి కాశీ ముచ్చట్లన్నీ మధ్యాహ్నం వరకు చెప్పుకుని కాశీ పట్టణం యొక్క వైభవం గురించి మాట్లాడుకుని భజనలు చేసుకుని మధ్యాహ్నం 12 గంటలకి ప్రసాదం దేవాలయంలో అయ్యప్ప స్వామి గుడిలో చేసి అప్పుడు ఇంటికి వెళ్ళిపోతాం. కాబట్టి కాలభైరవుడంటే అంత గొప్ప స్వరూపం. కాబట్టి క్రోధభైరవ దేవుండు కుంభజన్మ. ఈ దివోదాస వృత్తాంతంతోనే అనుబంధం ఉన్నటువంటి వారు శ్రీ మహావిష్ణువు. గణపతితో కలిసి పరమశివుణ్ణి ఈ కాశీపట్టణానికి మళ్లీ తీసుకురావడంలో ఎనలేని పాత్ర పోషించారు మహానుభావుడు. శివకేశవులు ఎక్కడున్నా అంతే, వారి మధ్య ఏ భేదము ఉండదు. ఆయన ఇక్కడికి వచ్చి కాశీపట్టణానికి వచ్చి ఈ కార్యం అంతా అయిపోయిన తర్వాత శివుడు పార్వతి వచ్చేశాక అమ్మయ్యా అన్నీ పూర్తయిపోయాయని సంతోషంగా కార్యం అంతా అయిపోయిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుంటున్న గోపాలకృష్ణ గారిలా ఆయన చిట్ట చివరికి వెళ్ళి గంగా ఒడ్డున ఓ ఎత్తైన ప్రదేశంలో ఓ శిల మీద కూర్చుని ఆయన అక్కడి నుంచి గంగానది వంక చూస్తూ మళ్ళీ ఈ కాశీపట్టణం అవిముక్తపురైంది అని సంతోషంతో కూర్చున్నారు. ఎవరు లేరప్పుడు. అప్పుడు అగ్నిబిందుడు అనే మహర్షి చూశారు. ఒరే శ్రీ మహావిష్ణువు కూర్చున్నారా ఇక్కడ అని వెళ్ళి ఆయన దర్శనం చేశారు. దర్శనం చేసి ఆయన్ని స్తోత్రం చేశారు. స్తోత్రం చేస్తే మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, శివుడొకడు కేశవుడొకడు కాడు. మహాసంతోషాన్ని పొంది ఇక్కడ వెలిసేటటువంటి నేను నీ పేరు నా పేరులో కలుపుకుంటాను అని వరమిచ్చారు. అందుకే అగ్నిబిందుని పేరు నిజాహ్వయంబున కూర్చి మధుకైట భారి కూర్మి వెలసి బిందుమాధవుడను పేర కాశీయందు వెలసే అచ్యుతుండు భక్త పరతంత్రుడగుట చేసి. అచ్యుతుడు శ్రీ మహావిష్ణువు భక్త పరతంత్రుడు. అందుకని అగ్నిబిందువు పేరులో బిందు శబ్దాన్ని తీసుకొచ్చి తన పేరులో కలుపుకుని బిందుమాధవ అన్న పేరుతో ఇక్కడ వెలిశారు. అందుకే భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి అత్యద్భుతమైనటువంటి మాధవ క్షేత్రములను 5 క్షేత్రములు, ఈ 5ంటిని మాధవ క్షేత్రములు అంటారంటే అక్కడికి వెడితే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, నారాయణుని అనుగ్రహం కలుగుతుంది. మా అంటే లక్ష్మి, ధవ అంటే భర్త, లక్ష్మీదేవి యొక్క భర్త వెలిశాడు కాబట్టి. అందుకే 5గురు మాధవులు ఉన్నారు భారతదేశంలో. కాశీలో ఉన్నాయన్ని బిందు మాధవుడు అంటారు, రామేశ్వరంలో ఉన్నాయన్ని సేతు మాధవుడు అంటారు, ప్రయాగలో ఉన్నాయన్ని వేణీమాధవుడు అంటారు. అలాగే పిఠాపురంలో పీఠికాపురము, పిఠాపురము, పీఠపురము అని దానికి 3 పేర్లు. ఆ పిఠాపురంలో ఉన్నటువంటి స్వామిని కుంతిమాధవుడు అంటారు. రామతీర్థంలో ఉన్నటువంటి స్వామిని తీర్థమాధవుడు అంటారు. 5గురు మాధవులు. ఈ 5గురు మాధవుల దర్శనం చాలా చాలా గొప్పది. అంత గొప్ప దర్శనాల్లో ఒకటైనటువంటి బిందుమాధవుడిగా శ్రీమన్నారాయణుడు వెలిసినటువంటి ప్రదేశం అదే. పంచనద ఘాట్ అని చెప్పుందే, ఆ పంచనద ఘాట్ దగ్గరే. ఇక్కడే దశాశ్వమేధ ఘాట్ అంటారు. చతుర్ముఖ బ్రహ్మగారు దివోదాసోఖ్యానంలోనే ఇక్కడికి వచ్చి 10 అశ్వమేధ యాగాలు చేశాడు. అక్కడ చేసి శివలింగ ప్రతిష్ఠ చేశాడు. అందుకే దశాశ్వమేధ ఘాట్ అని పేరు. కాబట్టి శివుడు ఎంత వైభవమో విష్ణువు బిందుమాధవుడిగా అన్ని పూజలు అందుకుంటూ ఉంటాడు. ఇక్కడ మీరు చూశారో లేదో, చాలా గొప్పగా ఉంటుంది. అంత గొప్ప స్వామి ఓ చిన్న హాల్లో ఉన్నట్టు ఉంటారు. మీరందరూ వెళ్ళారో లేదో నాకు తెలియదు. కాబట్టి బిందుమాధవుడు కాశీపట్టణంలో అక్కడ వెలిసి ఉన్నారు.